హలో నేను విశ్వేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పనిచేసే వాళ్ళన్నా, లేదు కంపెనీ పెట్టే వాళ్ళన్నా, ఇన్నోవేషన్గా ఆలోచించేటువంటి వాళ్ళన్నా, 10 మందికి జాబ్స్ ఇస్తాము అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రజెంట్ చేసే వాళ్ళన్నా చాలా ఇష్టం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఆయన గౌరవిస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ని ఏ విధంగా వర్క్ చేయించాలనే దాని మీద ఆయన నిష్ణాతులు. ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి వర్క్ని దైవంగా భావించి చేసినటువంటి ఐఏఎస్లు కూడా ఉన్నారు. వాళ్ళల్లో దువ్వూరి సుబ్బారావు గారు, మాజీ గవర్నర్ ఆర్బీఐకి, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారే అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. ఆయన దగ్గర పనిచేసినటువంటి అనేక మంది ఐఏఎస్లు అవార్డులు, రివార్డులు, పెద్ద పెద్ద పొజిషన్లు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే ఇటీవల కాలంలో అపాయింట్ అయినటువంటి కలెక్టర్స్కి, జూనియర్గా ఫ్రెషర్స్కి, ఐఏఎస్లుగా వచ్చినటువంటి ఫ్రెషర్స్కి ఆయన క్లియర్ కట్గా ఇండికేషన్స్ ఇచ్చారు, దిశానిర్దేశం చేశారు. మీరు యంగ్ అండ్ డైనమిక్, మీరు ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఉన్నారు, మీరు పాలకులు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వాటిని పబ్లిక్లోకి కనుక మీరు సక్రమంగా తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా కెరియర్లో మంచి పొజిషన్లోకి వెళ్తారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 22 మంది యంగ్ కలెక్టర్లు ఉన్నారు. వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు తన టీమ్గా భావిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ, వాళ్ళని ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని పెంచుతూ పరిపాలనని ముందుకు తీసుకెళ్తున్నారు. అయినప్పటికీ ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు, అధికార యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అనేటువంటి విమర్శలు లేకపోలేదు. అలాంటి వాటికి ఈ తుఫాను, మెంతి తుఫాను కారణంగా ఫుల్ స్టాప్ పడిపోయింది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఒక యూనిట్గా, ఐక్యంగా అధికార యంత్రాంగం పనిచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్ని ఖచ్చితంగా ఈ విషయంలో ప్రశంసించాల్సిందే, అభినందించాల్సిందే. ఎందుకంటే తుఫాన్ అనగానే ఎవరికి వాళ్ళే ఆందోళన చెందుతారు, ఎవరికి వాళ్ళే తమ భద్రత కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి దిశానిర్దేశాన్ని యథాతథంగా అమలు చేసి గ్రామ స్థాయి వరకు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండేటువంటి ఉద్యోగుల వరకు ఏకతాటి మీద ఐక్యంగా పనిచేశారు. ఈసారి ఈ మెంతని తుఫాన్ కారణంగా ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా చేయగలిగారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళని అభినందించాల్సిందే. ఉద్యోగుల్ని అంత ఐకమత్యంగా, అంత ప్రోగ్రెసివ్ మైండ్ తోటి వాళ్ళు పనిచేశారు. అందుకే ఎప్పుడూ ప్రశంసించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఉద్యోగుల్ని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అంతేకాదు, వాళ్ళు చేసినటువంటి కృషిని, వాళ్ళు చేసినటువంటి పనిని, వాళ్ళు చేసినటువంటి శ్రమని గుర్తించి ఫిదా అయిపోయారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళని ఇష్టపడతారు. ఆయన ప్రజాసేవ చేయాలనే తపన ఉన్నటువంటి వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు, వాళ్ళనే ప్రశంసిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది. మెంతని తుఫాన్ కారణంగా భారీ నష్టం ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. ఆ మెంతని తుఫాను వాయుగుండ రూపంలో ఉన్నప్పుడే, అది తుఫానుగా మారకముందే అధికార యంత్రాంగాన్ని రెడీ చేయడంతో పాటు టెక్నాలజీని వీలున్నంత వరకు ఎక్కువగా ఉపయోగించుకున్నారు. రియల్ టైం వాయిస్ రికార్డింగ్ పంపించడం ద్వారా అవేర్నెస్ కల్పించారు. అమెరికా తరహాలో ఎక్కడికక్కడ అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేశారు. తీర ప్రాంతం చాలా ఉంది, దాదాపు 1000 కిలోమీటర్స్ తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులను తరలించడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకనంటే అధికారులు వెళ్ళినప్పుడు వాళ్ళు పునరావాస కేంద్రాలకు రావడానికి ఇష్టపడరు. అది మేము స్వయంగా క్షేత్రస్థాయిలో మేము రిపోర్టింగ్ చేసినప్పుడు చూసాం. ఇలాంటి తుఫాన్లు మేము చూసాం, అవి వస్తుంటాయి, పోతుంటాయి, మీకు కొత్త ఏమో, మాకు కొత్త కాదు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈసారి తీర ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలని పునరావాస కేంద్రాలకు తరలించడంలో గ్రామ ప్రజల్ని 100కు 100% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సక్సెస్ అయింది. అందుకే ఒక్క ప్రాణ నష్టం కూడా ఈ తుఫాన్ కారణంగా నమోదు కాలేదు. ఇది నిజంగా ఒక పెద్ద విజయం. ఈ విజయం ఒక చంద్రబాబు నాయుడు గారిదో లేదా లోకేష్ గారిదో కాదు, మొత్తం అధికార యంత్రాంగాన్ని నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడిచినటువంటి మొత్తం ఉద్యోగులది ఈ విజయం. ఇలాగే పనిచేస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఊహించుకుంటున్నారో, ఏదైతే విజన్ తయారు చేశారో దాన్ని రీచ్ కావడానికి అవకాశం ఉంది.
2029 విజన్ రీచ్ కావాలన్నా, 2047 విజన్ని మనం అందుకోవాలన్నా ఖచ్చితంగా ఉద్యోగులు ఇదే పాజిటివ్ స్పిరిట్ తోటి, ఇదే ప్రోగ్రెసివ్ మైండ్ తోటి చంద్రబాబు నాయుడు గారితో అడుగులో అడుగు వేస్తే డెఫినెట్గా రీచ్ కావడానికి అవకాశం ఉంది. సో నిజంగా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అయినా సరే, ఉద్యోగులైనా సరే ఇంత ఐక్యంగా, ఇంత డిసిప్లిన్గా నడిచినటువంటి సందర్భాలు చాలా తక్కువ. చాలా సందర్భాల్లో ఏదో పై అధికారులు చెప్తుంటారులే, మనం చేసేది చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే పాలకులు ఏదో చెప్తుంటారులే, వాళ్ళదేం పోయింది, మనం కదా క్షేత్రస్థాయిలో అనుభవించేది, మనకేముందిలే అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈసారి అలా ఎవరు అనుకున్నటువంటి పరిస్థితులు కనిపించట్లా. నాకు ఒక వీడియో కూడా వచ్చింది. ఎవరు ఒక కానిస్టేబుల్, ఆవిడ ఒక మహిళ ఒంటరిగా వెళ్తూ ఉంటే ఆ మహిళకి ఎటు పోవాలో తెలియక రాజమండ్రిలో అనుకుంటా అగమ్యగోచర పరిస్థితిలో ఉన్నప్పుడు కానిస్టేబుల్ దగ్గరుండి ఆవిడని చేయబట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అప్పచెప్పి, వాళ్ళ బంధువులకి అప్పచెప్పి వచ్చింది కానిస్టేబుల్. బహుశా అది నా దగ్గర కూడా ఉంది, నేను చూపిస్తాను. సో ఇలాంటి వాళ్ళ గురించి చెప్పకపోతే ఒక జర్నలిస్ట్గా నేను కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినట్టు అవుతుంది. అందుకే నేను ఖచ్చితంగా ఇది చెప్పాలి. ఇక్కడ తుఫాను కారణంగా చిక్కుకుపోయిన ఒంటరి మహిళకు విమెన్ డ్రాప్ ఎట్ హోమ్ అనేటువంటి సురక్ష రక్షణను కల్పించి కానిస్టేబుల్ నిజంగా ప్రశంస పొందారు. ఈ తుఫాన్లో రవాణా సౌకర్యాలు లేవు. ఒక మహిళ ఏలూరు జిల్లా పోలీసులు ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్ అనే సేవ ద్వారా సురక్షితంగా రక్షణ కల్పించి ఆమె స్వగృహాన్ని కల్పించి చేర్చారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 28వ తారీఖు రాత్రి 11 గంటలప్పుడు ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇది పాత బస్టాండ్ వద్ద ఒక మహిళ సహాయం కోరింది. నల్లమిల్లి రంగమ్మ ఆమె డాటర్ ఆఫ్ వెంకటేశ్వరరావు, A/26 C/ కొప్ప గ్రామవరం పెద వేగి మండలానికి చెందిన ఈ మహిళ రాజమండ్రిలో బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి ఏలూరుకి చేరుకుంది. కానిస్టేబుల్ కారణంగా తుఫాన్ కారణంగా రవాణా సౌకర్యాలు లేకపోతే ఇబ్బంది పడి తన స్వగ్రామం అయినటువంటి పేద వేగి మండలం కొప్ప గ్రామానికి వెళ్ళడానికి అవకాశం లేక ఒంటరిగా ఇబ్బంది పడుతూ సహాయం కోసం ఏలూరు ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్ టీంను సంప్రదించింది. సమాచారం అందుకున్నట్టు ఏలూరు పోలీస్ కంట్రోల్ రూము వెంటనే ఏలూరు ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్ టీంకి సమాచారం ఇచ్చారు. మహిళా కానిస్టేబుల్ PC నెంబర్ 216967 PC నెంబర్ 2167 మరియు హోంగార్డ్ HG89 వీళ్ళు సంఘటనా స్థానాలకి ఆమె దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆమెను సురక్షితంగా తన గ్రామంలో ఉంచారు, వాళ్ళ బంధువులకు అప్పచెప్తారు. ఇది కమిట్మెంట్ అంటే. ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు ఎంత బాధ్యతాయుతంగా తుఫాన్ సందర్భంగా క్షేత్రస్థాయిలో వ్యవహరించారు అని అంటే ఇది చంద్రబాబు గారి దగ్గర నుంచి లోకేష్ గారి ద్వారా చీఫ్ సెక్రటరీ తర్వాత అజయ్ జైన్ గారు సిసోడియా గారి తర్వాత 18 మంది IASలు కీలకమైనటువంటి వాళ్ళు, వాళ్ళ కింద కలెక్టర్లు, వాళ్ళ కింద RDOలు, వాళ్ళ కింద తహసీల్దార్ల కింద గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శులు, వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వీళ్ళందరి యొక్క కృషి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరి యొక్క విన్ను. ఇప్పటికే ఆస్తి నష్టం కొంత సంభవించింది, దాన్ని లెక్కిస్తున్నారు. గ్రామ స్థాయిలో లెక్కిస్తూ నష్టపోయినటువంటి రైతులకి పరిహారం కింద హెక్టార్కి ప్రకటించారు కొంత అమౌంట్. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 3,000 రూపాయల అమౌంట్తో పాటు 25 కేజీల బియ్యము, 1 కేజీ చక్కెర, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ ఉర్లగడ్డలు, ఇలా అన్ని రకాలుగా వాళ్ళకి అందజేసి నష్టపోయినటువంటి రైతులకి హెక్టార్కి సహాయాన్ని అనౌన్స్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కోరడానికి ఇప్పుడు లెక్కిస్తోంది అధికార యంత్రాంగం. సో మెంతని తుఫాన్ కారణంగా ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా వీలున్నంత వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించడం ద్వారా అధికారులు, ఉద్యోగులు ఖచ్చితంగా శ్రమించారు. వాళ్ళ శ్రమని ఖచ్చితంగా చంద్రబాబు గారు గుర్తిస్తారు. వాళ్ళ శ్రమని గుర్తించి, వాళ్ళ డిసిప్లిన్ గుర్తించి ఇప్పటికే ఆయన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. సో ఇదే ఐకమత్యంతో, ఇదే డిసిప్లిన్ తోటి రాష్ట్రం కనుక 2029 దాకా
పనిచేసుకుంటూ వెళ్తే ఆయన విజన్ రీచ్ అయ్యేదానికి అవకాశం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.